సార్ ఇప్పుడు మీరు ఒక చిన్న కిరాణా కొట్టు స్థాయి నుంచి ఒక పెద్ద వ్యాపారవేత్తగా దాదాపు వ్యాపార రంగంలో ఉండే అన్ని దశలు మీరు చవి చూశారు, దాటుకుంటూ వచ్చారు వ్యాపారవేత్తగా. తర్వాత ఈ గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మీరు అధ్యక్షులుగా కూడా అయ్యారు. అధ్యక్షులుగా అవటం కూడా కాదు, దాదాపు 75 సంవత్సరాల చరిత్ర ఉంటే 1/3 26సారి మీరు అధ్యక్షుడిగా ఉన్నారు. అందులో 15 ఏళ్ల పాటు ఏకగ్రీవంగా ఉండటం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో రాష్ట్రం నలుమూలల నుంచి వ్యాపారస్తులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఇట్లా ఉన్న ఇంత ఇంపార్టెన్స్ ప్రాముఖ్యం ఉన్న దాంట్లో ఏకగ్రీవంగా 15 సంవత్సరాల వరుసనే ఎలక్ట్ కావడం అంటే అది చాలా అరుదైన విషయమే. ఇది ఎట్లా సాధ్యమైంది? మీకు 26 సంవత్సరాల పాటు ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అధ్యక్షులుగా మీరు ఇట్లా అందరినీ ఎట్లా మెప్పించుకొని ఎట్లా రాగలుగుతున్నారు? వాస్తవానికి ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఒక తలమానికమైనటువంటి ఇన్స్టిట్యూషన్. ఇది మధ్య సుదర్శనం గారు, అలాపడి పున్నారావు గారు, అట్లా అనేక మంది పెద్దలు ఆ రోజు తెల్లాకుల జాలయ్య గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజున 1941 అంటే స్వతంత్రం వచ్చే కంటే ముందు కంటే ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టింది ఇక్కడ. ఆ రోజు ఏంటంటే వ్యాపారస్తుల సమస్యలు తీర్చడం కోసం పెట్టిన తర్వాత ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా పోటీ పడితే అతను విమర్శించే అవకాశం పెట్టుకోకూడదు. అతను పోటీ పడ్డ పదవి కోసం, నేను పోటీ పడ్డ పదవి కోసమే. కాబట్టి ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేనేం చేసేవాళ్ళం అంటే, ఒకవేళ నా మీద పోటీ చేసి ఓడిపోయినా, నేను పోటీ చేసినప్పటికీ కూడా నేను వాళ్ళు ఏ రకంగా చూస్తానంటే, వాళ్ళు అధికారం కోసం అంటే అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు, నేను అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో వాళ్ళ మీద మనం విమర్శించాల్సిన అవసరం కానీ, లేక వాళ్ళతో ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కానీ, పోటీ పడాల్సిన ఎలక్షన్లో పోటీ పడతాం. అయితే ఇన్నాళ్ళు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఎవరిని విమర్శించను. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే రాజకీయాలకి, కులాలకి, మతాలకు అతీతంగానే పనిచేయాలని ఆలోచన ఉంటుంది. నేను ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెట్లెక్కేటప్పుడు ఆ పార్టీలను కానీ, కులాన్ని కానీ, మతాన్ని కానీ పక్కన పెడతాం. ఆ కాన్సెప్ట్ ఏంటి? వ్యాపారస్తులకి, ప్రభుత్వానికి వారధిగా ఉండాలి. వ్యాపార సమస్యలు ఏదైనా ఉండేటట్లుంటే ప్రభుత్వానికి తీసుకెళ్లే పరిస్థితి ఉండాలి. వాటి సమస్యలు పరిష్కరించే దిశగా ఉండాలి తప్ప చిన్న వ్యాపారస్తుడు పెద్ద వ్యాపారస్తులు అవుతారు, పెద్ద వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు అవుతారు. కానీ మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏంటంటే కాటను, టొబాకో ఎక్స్పోర్టర్స్, మిర్చి, కిరాణా, ఫ్యాన్సీ కానీ చిన్న చిన్న వ్యాపారస్తులే కాకుండా రకరకాలైనటువంటి 80 ట్రేడ్లకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు దాంట్లో సభ్యత్వం ఉంటుంది. దాదాపుగా స్టేట్లోనే ఎక్కువ మంది 3000 పైచిలుకు మెంబర్స్ ఇండివిజువల్గా ఉంటే, దాదాపు 80 నుంచి 90 అసోసియేషన్స్ ఇటు ఒంగోలు, ప్రకాశం జిల్లా కానీ, గుంటూరు కానీ, విజయవాడ కాకుండా తమిళనాడు నుంచి, ఢిల్లీ నుంచి కూడా కొంతమంది మెంబర్స్ కానీ తక్కువ మంది మెంబర్స్ ఉంటారు. మెయిన్గా నాకున్న పరిధిలో ఇన్నాళ్ళు కొనసాగడానికి కారణం ఏంటంటే వ్యాపారస్తుల మంచితనం తప్ప నేను చేసే గొప్పతనం నేను ఊహించట్లేదు. ఎప్పుడు వ్యాపారస్తులు నేనంటే అభిమానించి చిన్నవాడైనా పనిచేస్తాడనేటువంటి నమ్మకంతో నా మీద ఉంచుతున్నారు తప్ప నేనేదో 26 years చేశాను, యునామినస్కి ఎలక్ట్ అవుతున్నాను కాబట్టి ఇదేదో నాకు గొప్ప నేను ఎప్పుడు ఊహించట్లేదు. నేను అనుకోవడం మాత్రం వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాం. వ్యాపార సమస్యల పట్ల ప్రభుత్వం కానీ, అధికారులు కానీ. అయితే అనేక పార్టీలు మారాయి. నేను ఉన్నప్పుడు ఏంటంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, జనార్దన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఎన్టీ రామారావు కానీ, ఇట్లా అనేక రోసయ్య గారు కానీ, ఇట్లా అనేక మంది అనేక తఫాలు ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా నేను ఏ ముఖ్యమంత్రిని కూడా ఏ రాజకీయ పార్టీని ఎలా చూసేవాడిని అంటే అది రాజకీయంగా చూసేవాడిని కాదు. వ్యాపార సమస్యలు పరిష్కరించడం కోసమే ఆ పార్టీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. నేను ఎప్పుడు లేదని కూడా ఎలా ఉంటుందంటే అన్ని బీజేపీతో, కమ్యూనిస్ట్ తోటి, కాంగ్రెస్ తోటి, తెలుగుదేశం తోటి, అన్ని పార్టీలతోటి లైజాన్ని మెయింటైన్ చేస్తాం. ఎందుకు మెయింటైన్ చేయాలి? నా పార్టీ ఉంటే నా సొంతానికి ఉపయోగం తప్పితే ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాజకీయాలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా కేవలం వ్యాపార వర్గాలకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలి. అధికారుల మధ్య, మా మధ్య కూడా సత్సంబంధాలు ఉండాలి. అదే ఉద్దేశంతో మెయింటైన్ చేస్తాం. అయితే ప్రత్యేకించి 26 years చేసిన అన్ని రాజకీయ పార్టీలు కూడా, అంటే అన్ని రాజకీయ పార్టీలు అంటే కమ్యూనిస్టు, కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీలు కూడా ఎలా చూసాయంటే నన్ను ఒక వ్యాపారవేత్తగా, ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా చూసేవాళ్ళు. అట్లాగే అధికారులు ఉంటే ఏ చిన్న సమస్యను వాళ్ళ దగ్గర తీసుకెళ్తే నా దగ్గర ఉన్నటువంటి ఒక 2 విషయాలు కొంచెం నిఖండుగా ఉంటాయి. ఏంటంటే మా వాళ్ళు తప్పు చేస్తే నేను అధికారితోటి తప్పు చేయలేదు అనేది మభ్యపెట్టి చేసి మాట్లాడను. నేను తప్పు జరిగిన మాట కరెక్టే కాబట్టి నేను ఫోన్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి వాళ్ళకి ఏ రకంగా ఇబ్బంది లేకుండా జరుగుతుందో నీకు ఉన్నటువంటి చట్టానికి లోబడి పనిచేయమని అడుగుతాను నేను. అట్లా కాకుండా చట్టాన్ని అతిక్రమించి వాళ్ళు కనుక మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే నేను ఎదిరించి మాట్లాడటం,
అవసరస్తే వ్యాపారస్తులను కలిపికట్టుగా తీసుకొచ్చేసి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళటం. అట్లాగే ప్రభుత్వాలు కూడా చట్టాలు పెడతాయి, డబ్బు కోసం, చట్టం కోసం డబ్బులు పెడతాయి, చట్టాలు పెడతాయి. ఆ చట్టాలు వ్యవసాయదారుడికి కానీ వ్యాపారులకు కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండి ఆ చట్టం ద్వారా వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా అది నా సొంత పార్టీయా లేదా నేను ఉన్న పార్టీ అని నేను ఆలోచన చేసే అవకాశం ఉండేది కాదు. నా ఉద్దేశం ఏదైతే మన వ్యాపార వర్గాలకి అధినేతగా ఉన్నామో ఉంచారో దానికి న్యాయం చేయాలన్న ఆలోచనతోటే నేను లైజాన్ మెయింటైన్ చేయడం చేస్తూ ఉన్నాను. వాస్తవంగా చెప్పాలంటే కానిస్టేబుల్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా పార్టీలో ఉన్నటువంటి మామూలు కార్యకర్త కాడి నుంచి పెద్ద ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రులు కానీ ఏ రోజు కూడా నేను ఇచ్చే అభ్యర్థన కానీ నేను ఇచ్చే రిక్వెస్ట్ని కానీ ఎప్పుడు తోసిపుచ్చలేదు, ఎప్పుడు కూడా నాకు సహకరించారు. కాబట్టి ఏ పార్టీ అధికారం ఉన్న అన్ని పార్టీలు ఎప్పుడైతే నేను 26 ఇయర్స్ ఉన్నప్పుడు ఇక్కడున్నైతే తెలుగుదేశం కాంగ్రెసే ఉండేవి రెండు. ఆయన కమ్యూనిస్టులతో మాకు ఎక్కువ సత్సంబంధం ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్నటువంటి లేబర్ పార్టీలో లేబర్కి ఉన్నటువంటి వసతులు కల్పించే దాంట్లో ఉంటే సిపిఎం వాళ్ళు కూడా మేము అధికారం చాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నప్పుడు మన ఊళ్ళో కొన్ని బందులు మూసివేయడాలు స్ట్రైకులు జరిగాయి. నేను వచ్చిన తర్వాత ఏంటంటే వారికి ఉన్న ఇబ్బందులు మన దగ్గర పనిచేస్తున్నట్టు వర్కర్స్కి న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేది వాళ్ళు మనం కలిసి ఇండస్ట్రీస్ని ముందుకు తీసుకెళ్తేనే ఇండస్ట్రీ బాగుపడుతుందనే ఉద్దేశం కానీ ఎప్పుడు కూడా గత 25 సంవత్సరాలుగా ఎప్పుడు స్ట్రైకులు బందులు అనేది మన జిల్లాకు సంబంధించి ఎక్కడ జరగటం లేదు. ఎందుకు జరగట్లేదంటే వాళ్ళకి న్యాయం కావాలి, వాళ్ళు బ్రతుకుదెరువు కోసం వచ్చారు, వాళ్ళ శ్రేయస్సు కూడా మన వ్యాపారస్తులకి అవసరం ఉంది అనేటువంటి ఆలోచన కూడా నేను చేస్తాను. కాబట్టి వాళ్ళు నా మాట వినేవాళ్ళు. అవసరం వచ్చి నోటీస్ ఇస్తే కూర్చోబెట్టి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా 99.9% 100% కూడా ఎప్పుడు మూసేయటాలు కానీ బంధులు కానీ స్ట్రైకులు కానీ చేయకుండా చేస్తున్నామంటే అన్ని పార్టీ రాజకీయ నాయకులు కూడా నాతో ఉన్నటువంటి సంబంధం కానీ వాళ్ళు నాకు ఇచ్చే కోఆపరేషన్ కానీ అధికారులు కూడా ప్రత్యేకించి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఒక ఆంజనేయులుగా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కోఆపరేషన్ అయిపోతే కూడా నేను ఇంతవరకు వచ్చే అవకాశం లేదు. వ్యాపార వర్గాలు కూడా ప్రతి చిన్న ఇష్యూ దగ్గరకు వచ్చినా నేనైతే వెనెవర్ వాట్ ఎవర్ వేరెవర్ ఎప్పుడు ఏది ఎక్కడ అవసరం ఉన్నా స్పందించి పనిచేయటం నా బాధ్యత. నేను అధికారిగా అధ్యక్షుడిగా ఉండటం కాదు, ఒక సర్వెంట్గా పనిచేయాలని ఆలోచన చేస్తూ ఉండేవాళ్ళం. దానికి తోడు నేను లయన్స్ క్లబ్తో ఒక సత్సంబంధాలు ఉన్నాయి. 6 జిల్లాలకు సంబంధించిన లయన్స్లో 2004-05 నేను ఎలక్ట్ అయ్యాను. నేను ఇంటర్నేషనల్కి వెళ్ళి 200 కంట్రీస్లో పార్టిసిపేట్ చేసి అక్కడ అడ్రస్ చేయడం జరిగింది. అక్కడ సోషల్ కాన్సెప్ట్లు ఏంటంటే విద్య వైద్య రంగాలే కాకుండా ఏ విషయంలోనైనా ఈ నేషనల్ కెలమిటీస్ వచ్చినప్పుడు కానీ అందరం కలిసికట్టుగా సర్వీస్ చేసే విషయాల్లో కూడా లయన్స్ క్లబ్ ద్వారా కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. దాదాపుగా నాకు 30 ఇంటర్నేషనల్ కానీ అవార్డులు రావడం జరిగింది. ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా లయన్స్ గవర్నర్గా ఉన్నప్పుడే నాకు ఒక డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. అది అమెరికా నుంచి ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి కాస్మోపాలిటిక్ యూనివర్సిటీ ఫ్లోరిడా నుంచి కూడా నాకు ఆ రోజు డాక్టరేట్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే మెయిన్గా ఏంటంటే నేను చెప్పేది ఏ అధికార పక్షమైనా అధికారంలో ఉన్నా అది టెంపరవరీ. అధికారం భూషణం కోసం కాదు, ప్రజల కోసమే చేయాలి. ఒక సర్వెంట్గా పనిచేయాలి. నీకు ఇచ్చే గౌరవం సర్వెంట్గా పనిచేస్తే ప్రజలు నిన్ను అభినందించాలి తప్ప నీకు నువ్వే అధికారం వచ్చిందనేటువంటి అహంతో పెంచుకునేటట్టయితే ఏ పార్టీ కూడా ఏ మనిషి కూడా వ్యక్తిత్వం ఉండే పరిస్థితి ఉండదనేది ఒక నమ్మకంతో నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్గా 26 ఇయర్స్ చేశాను. అంటే అధికారులు, రాజకీయ నాయకులు, ప్రత్యేకించి మా వ్యాపారస్తులు, కార్మికులు, ఈ 4 రకాలైన వర్గాలు ప్రజలు కూడా నన్ను అవసరాన్ని బట్టి మాకున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్లో సంవత్సరానికి 70 నుంచి 100 మందికి స్కాలర్షిప్లు ఇస్తాం. ఎవరైనా వైద్యపరంగా ఇబ్బంది కలిగితే ఏ కులాలు మతాలతో సంబంధం లేకుండా నెససరీ అయినప్పుడు డబ్బు ఇస్తాం. అట్లాగే జిల్లాకు సంబంధించినటువంటి కమ్యూనిటీస్ ఏమైనా వచ్చినప్పుడు ఇల్లు తగలబడ్డా, వర్షాలకు ఇబ్బంది పడ్డా ఆ రోజు బియ్యం కానీ పప్పు కానీ ఉప్పు కానీ చీరలు కానీ వస్తువులు కానీ ఆ రోజు పరిస్థితిని బట్టి ఇవ్వడం కోసం ప్రయత్నం చేసి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ప్రజలకు సత్సంబంధాలు పెంచడంలో ముందుంటాం. దీనన్నిటికి కూడా కారణం మీడియా. ప్రెస్ ఏంటంటే మేమంటే ఒక సొంత అన్నదమ్ముల్లాగా ప్రతి ప్రెస్ కూడా ప్రెస్ చేసేటువంటి అంటే మీడియా వాళ్ళందరూ కూడా ఒక సొంత ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసి నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా నేను ఎప్పుడు పిలిచినా దాన్ని మనం చేసేటువంటి చిన్నదా పెద్దదా కంటే దాన్ని మనం చేసేటువంటి పరిస్థితిని పబ్లిక్ తెలియజేయడం వల్ల కూడా మంచితనం రావడం కానీ ప్రజల్లో ఒక ఇమేజ్ పెంచడం కానీ చేస్తుందంటే దీంట్లో ప్రతి వ్యక్తి బాధ్యత ఉన్నది కాబట్టే మనం ఈరోజు ఇంతవరకు రావడం జరిగింది.
ఇప్పుడు మీరు ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్తో పాటు 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న ఈ ఫెడరేషన్ సమాఖ్య ఏదైతే ఉందో దానిలో కూడా మీరు యాక్టివ్ మెంబర్గానే ఉన్నారు. తర్వాత ఇవి కూడా ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు కూడా ఈ సంవత్సరం మీరు చేయబోతున్నాం. ఇన్ని బిజీగా ఇంత ఇదిగా ఉన్నా కానీ మీరు యాక్టివ్ పొలిటీషియన్గా కూడా ఉన్నారు. మీరు అంటే ఈ రెండింటిని మీరు ఎట్లా సమన్వయపరచుకోగలుగుతున్నారు? పొలిటీషియన్గా ఉండటం లేదు, మీరు క్రియాశీలకంగా కూడా ఉన్నారు అందులో. అంటే రెండు యాక్చువల్గా భిన్నమైన రంగాలు. ఇప్పుడు వ్యాపారస్తులు, ఇప్పుడు రాజకీయ నాయకులు రెండు కూడా, ఈ రెండింటిని మీరు ఎలా కోఆర్డినేట్ చేసుకొని ఉండగలుగుతున్నారు? వాస్తవానికి ఏంటంటే నాకున్నటువంటి ఫ్యామిలీ విషయాల్లో మాకున్న పిల్లలు, నాకు 3 అబ్బాయిలు 1 అమ్మాయి. నా భార్య వరలక్ష్మి పూర్తి స్థాయిలో నాకు సహకరిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఇంతవరకు కూడా నాకు 65 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటికి కూడా ఇంట్లో ఉన్న పళ్ళకి నాకు ఎప్పుడు కూడా వాళ్ళు నాకు ఒక పని చెప్పడం కానీ చేసేవాళ్ళు. నేను ఇంట్లో మా జాయింట్ కుటుంబంలో మా ఫాదర్తో కలిసి ఉన్నప్పుడు కానీ మా అన్నదమ్ములు కోఆపరేట్ చేసేవాళ్ళు. ఏడుబడి డివైడ్ అయిపోయిన తర్వాత నా బిజినెస్ నేను చేసుకుంటూ నా సొంత కాలం మీద నిలబడి నేను మా ఫాదర్ వాళ్ళ దగ్గర మాకు 40 ఎకరం పొలం ఉన్నప్పటికి కూడా మా ఫాదర్ మా తమ్ముళ్ళకి అంతా వదిలేసేసి నేను ఒట్టి చేతులతో ఏదో కొద్ది గొప్ప తీసుకొని వచ్చినప్పటికి కూడా నేను అనేక రకాల కష్టాలు అనుభవించాను. అంటే ఒక్కొక్క రోజు వాస్తవానికి చెప్పాలంటే మరి హ్యాండ్ టు మౌత్ లాగా ఎప్పటికప్పుడు తిండికి జరుగుతుందా లేకపోతే ఏం చేసి సరిపోతుందా ఆలోచన చేస్తే నేను మా తమ్ముళ్ళు చదివించాను, మా బామ్మదులు చదివించాను. దానికి కారణం ఏంటంటే వాస్తవానికి మా ఇంట్లో ఉన్నటువంటి మా మిస్సెస్ కానీ ఇప్పుడు మా పిల్లలు కానీ గత 15-20 సంవత్సరాల మంచి ఏంటంటే వ్యాపారం నుంచి నాకు ఏమీ సంబంధం ఉండేది కాదు. కేవలం సోషల్ సర్వీస్. నాకు 4 రకాలైనటువంటి సర్వీసెస్లు ఉంటాయి. ఒకటి మా కులానికి సంబంధించిన ఆర్యవైశ్య సంఘంలో నేను స్టేట్ లీడర్గా ఉన్నాను, దాన్ని సమన్వయం చేయాలి. లయన్స్ క్లబ్తో ఉన్నటువంటి సోషల్ మీడియాతో సోషల్ సర్వీస్ తోటి వాళ్ళతో పనిచేస్తాను. ఛాంబర్ ఆఫ్ కామర్స్తో వ్యాపారస్తుతో లైజాన్ని మెయింటైన్ చేస్తాను. రాజకీయాల్లో చొరవ చూసుకొని 30 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో నేను క్రియాశీలకంగా జిల్లా ట్రెజరర్గా ఉన్నాను. రాజకీయాలతో కలిసి ఉన్నాం. అనేక మాటలు అనేక పార్టీలు నన్ను పిలిచి రమ్మని చెప్పినా ఇప్పుడు రమ్మని చెబుతున్నప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే ఒకే పార్టీతో కొనసాగాలి నా జీవితం అనే ఆలోచన పదవి కంటే ముందు మన బాధ్యత ముఖ్యం అనేది చూస్తూ ఉన్నాం. అయితే ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఏమో రాజకీయాల సంబంధం ఉండదు, వ్యాపారానికి అధికారులతో సంబంధం ఉంటుంది. రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా ఉంటే కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొనసాగదు. ఎందుకంటే ఏదో ఒక ఇష్యూ వస్తుంటుంది, ఏదో ఒక సంబంధాలు ఉంటాయి అధికారులతో. అందుకని నేనేం చేస్తానంటే ఏ ఇష్యూ బేసిక్గా ఆ ఇష్యూ వరకే చూస్తాను తప్పితే ఒక ఇష్యూ బేస్ని ఒక ఇష్యూ బేసిక్ తీసుకెళ్ళను. నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్కి వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు సత్సంబంధమే కాకుండా అందరు రాజకీయ పార్టీని అభినందిస్తాను, అందరు రాజకీయ పార్టీతో మెయింటైన్ చేస్తాం. అధికారులకు వచ్చినప్పుడు వ్యాపార సమస్యలు ఉన్నప్పుడు వ్యాపార ప్రాబ్లంలు ఉంటే అధికారులతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటాం. సోషల్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు కులాలు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏ అవసరం ఎక్కడ ఉంటే దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అన్నిటికీ మించి ఏంటంటే నా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మా పిల్లలు 3 ఉంటే ఒక అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు, అతను సిస్కోలో పనిచేస్తుంటాడు, చివరి అతను కిషోర్ అని. రెండోవాడు వ్యాపారం మొత్తం చూస్తూ ఉంటాడు, పెద్దవాడు వచ్చేసి జల్ల కొద్దిగా పని చూస్తూ ఉంటాడు. అయితే మాకున్న ఒక అమ్మాయి అయితే పేటలో చిల్లరపేట ఇచ్చే వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్. అంటే నేను ఎప్పుడు కూడా ఆర్థికంగా బలవంతుని కావాలని ఆలోచన చేయలేదు, ప్రశాంత వాతావరణం జీవించాలని ఆలోచన చేయటం ఒకటి. రాజకీయాలకి వ్యాపారానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్కి నేను ఎప్పుడు ముడిపెట్టలేదు. ఏ రోజు కూడా వ్యాపారమే. అంటే మీరు ముడిపెట్టకపోవచ్చు కానీ చూసేవాళ్ళు ఆ కోణంతో చూస్తారు కదా. ఇప్పుడు మీరు అధికారి దగ్గరికి వెళ్ళారనుకో, ఈయన ఫలానా పార్టీ నాయకుడు అంటే అధికార పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, జనరల్గా ఇది మీ మీద పడుతుంది కదా ఇమేజ్. కరెక్ట్. అయితే 2014 దాకా కూడా గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ లోకల్గా ఉన్నటువంటి 19 ఆ రోజు ఇప్పుడు 17 మంది ఎమ్మెల్యేస్ కానీ ఏ పార్టీకి సంబంధించినప్పటికి కూడా నేనుగా ఉండి అధికారి దగ్గర మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, మంత్రి రూపంలో వచ్చేవాళ్ళు, లేకపోతే ఎమ్మెల్యేగా వచ్చేవాళ్ళు. కానీ నా అదృష్టమో వాళ్ళ మంచితనమో నాకు తెలియదు కానీ ఎప్పుడు కూడా నన్ను ఒక పార్టీ లీడర్ కంటే ఒక సోషల్ సర్వీస్ కాన్సెప్ట్లో పనిచేసేటువంటి మంచి వ్యక్తిగా నన్ను చూడటం కాబట్టి నేను కూడా ఇంతవరకు నెగ్గలుగుతూ ఉన్నాను. ఈవెన్ టిల్ టుడే కూడా ఇక్కడున్న తెలుగుదేశం ఎమ్మెల్యేస్ అందరూ ఒక సొంత తమ్ముళ్ళలాగానో అన్నలాగానో ఆత్మీయులు చూస్తారు. నేను చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను స్టేట్ లీడర్గా ఉన్నప్పటికి కూడా వాళ్ళు కూడా ఎలా ఉంటుందంటే నన్ను నియంత్రించి అక్కడికి వెళ్ళొద్దని కానీ ఇక్కడ పొమ్మని కానీ చెప్పే పరిస్థితులు వాళ్ళు ఉండరు. అందువల్ల నాకేంటంటే ఒక గొప్ప ఎసైట్ ఏంటంటే
అందరూ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు నన్ను అభిమానించడం కానీ లేదా వాళ్ళతోనే సత్సంబంధం మెయింటైన్ చేయడం కానీ జరిగే పరిస్థితి వలన నేను ఇంతవరకు కొనసాగుతూ ఉన్నాను. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చెప్పినట్టుగా ఉన్న వాస్తవం ఏంటంటే 2014 దాకా ఉన్న రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు. ఇప్పుడు ఏంటంటే పార్టీలు, కులాలు, లేకపోతే వర్గాలు, ఈ రకమైన పోరు నేను కూడా ఇప్పుడిప్పుడే కొద్ది గొప్ప చూస్తున్నాను. అంతకుముందు ప్రతి అధికార పార్టీ ఏది ఉన్నప్పటికీ, తెలుగుదేశం ఉన్నా కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా అన్ని విషయాల్లో పిలవటం, మాట్లాడటం, చేయటం, వాళ్ళ అవసరాలు తీర్చడం, లేదా నేషనల్ క్లైమేట్ ఇష్యూస్ వస్తే మాతో మాట్లాడి అధికారులతో సత్సంబంధాలు ఉండే. కానీ ఇప్పుడిప్పుడే కొద్దిగా చేంజ్ వస్తుంది అనేటువంటి మీరు చెప్పిన మాట వాస్తవం. అది చేంజ్ వస్తున్నప్పుడు ఏంటంటే మనమే దానికి కొంచెం దూరంగా ఉండటమో లేక దానికి మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ప్రయత్నం చేయడం తప్ప మిగతాది ఏమీ లేదు. ఇప్పుడు మాత్రం మీరు చెప్పింది నాకు చాలా క్లిష్టమైన పరిస్థితి. రాజకీయాలు, ఛాంబర్ ఆఫ్ కామర్సు, సోషల్ కాన్సెప్ట్ 3 ప్లస్ పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే కొన్ని కష్టంగా ఉన్నప్పటికీ కూడా అది మన ఓర్పుతోటో లేక అహాన్ని తగ్గించుకోనో, వాళ్ళు ఎదటివాడు తప్పు చేస్తున్నప్పటికీ కూడా దాన్ని సమర్థించుకొని దాన్ని మనం ఎంతో కొంత అంటే సాక్రిఫై చేసుకొని రావడం తప్ప చేయగలిగేది ఇప్పుడున్న రాజకీయాలకి, జరిగిపోయిన రాజకీయాలకి టూ మచ్ డిఫరెన్స్ ఈజ్ దేర్. నేను ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు ఒకటే కోరుతుంది ఏంటంటే వాళ్ళు ఏమి చేస్తారని నేను క్వశ్చన్ చేయట్లేదు, అది ఎలా చేస్తారో క్వశ్చన్ చేయట్లేదు. కానీ ఒక పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతసేపు ఉన్న ఆ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులతో సత్సంబంధాలు పెట్టుకొని బయట వాళ్ళని దూరం పెట్టినందువల్ల వాళ్ళు నెక్స్ట్ 5 సంవత్సరాల ఫ్యూచర్లో వాళ్ళకి రకమైనటువంటి మళ్ళీ సపోర్ట్ దొరకదు. మనం ఏంటంటే రాజకీయ నాయకుడికి కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్గాలు ఉన్నాయి. నేను గెలిచిన దాకా వర్గాలు, గెలిచిన తర్వాత అందరూ నా వాళ్ళే. అట్లా రాజకీయ నాయకులు కూడా వాళ్ళ మనసును మార్చుకొని ఏం చేయాలంటే ఒక అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు 2 lakhs పీపుల్కి ఎమ్మెల్యేవి, కానీ 90,000 మందికో 60,000 మందికో 30,000 మందికి ఎమ్మెల్యే ఊహించినప్పుడు ఏమవుతుందంటే ఓడిపోవడం గల కారణం ఏంటంటే మిగతా వాళ్ళు కూడా సమదృష్టితో చూడాలి, మిగతా వాళ్ళు కూడా కోఆపరేషన్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు నీ వాడికి ఏదైనా ప్రయారిటీ ఎక్కువ ఇవ్వచ్చు, పర్వాలేదు. కానీ ఎదటి వాడిని కూడా హీనంగా చూసి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు తాత్కాలికంగా రాజకీయాలు ఉండగలుగుతారు. అట్లా కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు కంటిన్యూ గెలుస్తున్నారు అంటే వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అతను నమ్ముకున్న వాళ్ళకి మేలు చేయాలి, ఎదటి వాడిని ఇబ్బంది పెట్టకూడదు. అది హౌ టు డూ అనేది వాళ్ళు కొంత సాక్రిఫై చేయాల్సిన అవసరం ఉంటుందనేది నా నమ్మకం. మీరు చెప్పినట్టుగా నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కొన్ని పార్టీలతోటి. నేను ఒక పార్టీకి అధికారంలో పార్టీ ఉండొచ్చు, అనధికార పార్టీ ఉండొచ్చు. ఉన్నప్పుడు రాజకీయంలో ఒక స్టేట్ లెవెల్ లీడర్గా ఉన్నప్పుడు ఎదటి పార్టీ వాళ్ళు మనకు కొంచెం ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు ఇంతవరకు. అలాంటి ఆలోచన చేస్తే మనమే వాళ్ళతోటి ఒక లైజాన్ మెయింటైన్ చేసి, ఫ్రెండ్లీ మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ ఇప్పటిదాకా కొనసాగింది, ముందు ముందు కూడా అలా కొనసాగుతుంది అనుకో. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా ఈ పొలిటికల్ డివిజన్ అనేది వచ్చిందండి. 99.100% కూడా పొలిటికల్ డివిజన్ లేదు. మా దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. కానీ మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రేడ్లో కానీ స్టేట్ వైడ్ కానీ ఎక్కడ కానీ లేదు. నేను ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ హైదరాబాద్ ఇప్పుడు 99 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు 100 సంవత్సరాలు ఫంక్షన్ చేసుకోబోతా ఉన్నాం. అక్కడ కూడా ఎలా ఉండదో అన్ని కులాలు, అన్ని మతాలు, మార్వాడీస్ కూడా ఎక్కువ మంది ఉంటారు అక్కడ. నేను గత 8-9 సంవత్సరాలుగా ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ఇప్పుడు పేరు మార్చాం. అంటే ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని దాంట్లో పెట్టి నేను దాదాపుగా గత 9 ఏళ్లుగా ఈసీ మెంబర్గా ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. అలాగే నేను ఏంటంటే మద్రాస్ ఛాంబర్ ఆఫ్ ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది. మద్రాసు 2 డివిజన్స్, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా అది ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది. దానికి కూడా నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేశాను. నేను అక్కడ గత 50 సంవత్సరాలు కొనసాగుతుంది మా అసోసియేషన్. అలాగే ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఢిల్లీలో మా అందరు కలిసి పెక్కి అని చెప్పేసి ఒక అసోసియేషన్ ఉంది. మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాంట్లో కొనసాగుతాం. హిందుస్థాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తమిళనాడు ప్లస్ ఆంధ్రప్రదేశ్ రెండింటికి బ్రాంచెస్ ఉన్నాయి, దాంట్లో కూడా మేము మెంబర్స్ కొనసాగుతాం. అయితే ఆల్ ఓవర్ ఇండియాతో ఉన్నటువంటి హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా లైజర్ మెయింటైన్ చేస్తుంది, దాంట్లో మెంబర్షిప్ కొనసాగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టాలు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, ఎసెన్షియల్ కమ్యూనిటీ యాక్ట్ కానీ, లేకపోతే వ్యాట్ ట్యాక్స్ కానీ, రేపు వచ్చే జిఎస్టీ కానీ, ఇలాంటి మీద కూడా లైజాన్ని మెయింటైన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెసేజెస్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయాలు మేము కూడా తీసుకొని మా సభ్యులకు కూడా అవసరమైన పరిధిలో మేము చేస్తూ ఉంటాం. అంటే ఆల్ ఓవర్ ఇండియాతో సంబంధాలు ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అది. దీంట్లో మాకు ఎక్స్పోర్టర్స్ టొబాకో మొత్తం మా దాంట్లో ఉన్నారు, మిర్చి ఉన్నారు, ఎక్స్పోర్టర్స్ చాలా మంది ఉన్నారు, రైస్ ఎక్స్పోర్టర్స్ ఉన్నారు, గ్రానైట్ ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. అయితే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నిటికంటే కూడా బలమైనటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా అయినప్పటికీ కూడా రాజకీయ నాయకుల యొక్క
హెల్ప్ ఉంది, అధికారుల వల్ల ఉంది, వ్యాపారస్తుల యొక్క మాకు పార్టీలతో నిమిత్తం లేకపోవడం కూడా మాకు అంత పెద్ద డివిజన్ ఉండేది కాదు. సరే, ఇప్పుడు ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాక్చువల్గా అసలు మీ ప్రధాన ఉద్దేశం ఈ వ్యాపారులకు ఏదైనా సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు అంటే జనరల్గా ప్రభుత్వ విధానాల వల్ల రావచ్చు, కొన్ని ట్యాక్సేషన్లో రేషనలైజేషన్ లేకపోవడం, హేతుబద్ధత లేకపోవడం కానీ, అంటే ఏ సమస్య వచ్చినా మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా వెళ్తే ఇప్పుడు మీరు యాక్చువల్గా వైఎస్ఆర్సీపీలో ప్రధాన విభాగానికి మీరు చైర్మన్గా ఉన్నారు రాష్ట్ర స్థాయిలో. ఈయన వైసీపీ లీడర్ కాబట్టి తీసుకొచ్చిన సమస్య అయినా అని చెప్పి దీన్ని తీసుకొచ్చి పక్కన పడి పరిగణలో తీసుకోకుండా ఇట్లా ఉన్న సందర్భాలు ఏదైనా వచ్చినాయా మీకు? ఇప్పుడు దాని పరిస్థితి ఎదురైందా? ఇంతకుముందు కొన్ని జనరల్గా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అపోజిషన్ అంటే కొంచెం ఒక విధమైన కక్ష సాధింపు ధోరణి అనే ఒక భావన ఉంది. మీకు అలాంటి అనుభవం ఎదురైందా? వాస్తవానికి మీరు చెప్పిన అనుభవం 100% కరెక్ట్. అది ఇంతకుముందు చెప్పారు కదా, 2014 దాకా అలాంటి పరిస్థితి లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ నాయకుడు కదా, మనం ఎందుకు పనిచేయాలనే ఆలోచన కొంతమందిలో ఉంది. అది అయితే అది వాళ్ళు మార్చుకోకపోవడంలో వాళ్ళకే ఇబ్బంది. ఎందుకంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి, ఒక వ్యాపార వర్గానికి సంబంధించిన ఇష్యూ తీసుకుని నేను వెళ్తాను. బేసికల్గా ఆ ఇష్యూని కనుక సాల్వ్ చేయకపోతే వాళ్ళు ఆ దృష్టిలో చూసిన దానివల్ల ఏమవుతారు, వ్యాపారస్తులు వాళ్ళకి వ్యతిరేకం అవుతారు. ఇప్పుడు సమస్యను పరిష్కరించడం లేదా రెస్పెక్ట్ ఆఫ్ ద బిజినెస్ పీపుల్ చేసే పరిస్థితి ప్రభుత్వం చేస్తే వాళ్ళకి అనుకూలంగా ఉండే పరిస్థితి. నా మాట వాళ్ళు వినరు. కానీ మీరు చెప్పినట్టుగా అలాంటి పరిస్థితి ఉంది. అయితే పర్టికులర్ నా ఇష్యూకి వచ్చేటికి ఏంటంటే, కేవలం పర్టికులర్గా వైసీపీ నాయకుడు, వైసీపీ వర్గానికి సంబంధించిన వ్యక్తి అనేటువంటి ఆలోచన కంటే ఏంటంటే, ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా, సోషల్ కాన్సెప్ట్ ఉన్న వ్యక్తిగా అంతతో బాగుంటానన్న ఉద్దేశం ఉంది. కాబట్టి నేను 40% దాన్ని అనుభవిస్తున్నాను వ్యతిరేకత. అదే 60% రేంజ్ చేస్తే నేను కూడా కొనసాగడం కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, రాజకీయ నాయకులకి, ఏ పార్టీ రాజకీయ నాయకులు ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా, నా ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాదని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్లు ఎవరైతే ఉన్నారో, ఏ పార్టీ కొనసాగుతున్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, అధికార పార్టీ ఏదున్నా వాళ్ళని వ్యాపార సమస్య దృష్టిలో చూసిన దానివల్ల రాజకీయ నాయకులు మేలు జరుగుతుంది నా నమ్మకం. చూడకపోతే వాళ్ళ దురదృష్టం. ఇప్పుడు ఎప్పుడు కూడా బంగారం వెలిగారం రెండు కలిసి ఉంటే ఎలిగారం కూడా బంగారం రేటు అమ్ముతుంది. అంటే వ్యాపారస్తులతో సత్సంబంధాన్ని మెయింటైన్ చేస్తే వాళ్ళకి రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళకి ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. అది కానప్పుడు ఏమవుతుంది, వ్యాపార వర్గాలు వాళ్ళతో కలిసి ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ సమస్య తీర్చకపోవడం వల్ల, నన్ను దృష్టిలో పెట్టుకొని కానీ లేదా పార్టీ దృష్టిలో పెట్టుకొని చూడకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వ్యతిరేకం అవుతారు. కాబట్టి రాజకీయ నాయకులు చేసే పని ఏంటంటే, పార్టీ అధికారం ఏదన్నా సమస్య వచ్చేసి చేయటమా చేయకపోవడం అని చూడాలి. నాకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నమాట వాస్తవం. అది ఇప్పుడు ప్రస్తుతంలోనే ఎదురవుతుంది, అంతకుముందు ఎప్పుడు ఎదురు కాలేదు. మీకు అంటే ఇప్పుడు ప్రభుత్వం మీరు ప్రతిపక్షంలో ఉన్నా కానీ మీ ఒక రిప్రజెంటేషన్ని పరిగణలోకి తీసుకున్న సందర్భాలు తీసుకుంటాయి, ఎప్పుడు కూడా తీసుకుంటారు. నేను ముఖ్యమంత్రి వచ్చినా నేను కలవడం కోసం ప్రయత్నం చేస్తుంటాం, మంత్రులు వస్తే కలవడానికి ప్రయత్నం చేస్తుంటాం, ఎమ్మెల్యేతో కలవడానికి ప్రయత్నం చేస్తాం. నేను చెప్పిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు. ఇప్పుడు మా దాంట్లో తెలుగుదేశం వాళ్ళు దాదాపు 50% ఉన్నారు, బీజేపీ వాళ్ళు 25% ఉన్నారు, వైసీపీ వాళ్ళు 20-25% ఉన్నారు. అంటే అన్ని పార్టీలకు సంబంధించి కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీలకు సంబంధించి ఉంటారు. ముస్లిమ్స్ ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు. సో ఇదంటే అన్ని కులాలు మతాలకు సంబంధించింది, రాజకీయాలకు అతీతంగా ఉండే పరిస్థితి. కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఏంటంటే ఆ సోషల్ కాన్సెప్ట్ ఉన్నటువంటి మీడియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్స్టిట్యూషన్స్ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా రాజకీయ నాయకుల ఉంది. వాళ్ళు ఇప్పటికైనా ముందు రోజుల్లో కానీ ఎప్పుడు కూడా అలాంటి పరీక్ష చేసినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే నాకు వచ్చి పర్టికులర్గా రాజకీయ నాయకులతో ఉన్న సత్సంబంధాలు కానీ, లేదా నేను 26 సంవత్సరాలకు కొనసాగి వ్యాపారస్తుడిగా నేను 40 సంవత్సరాల పాటు వ్యాపారంలో ఉన్నాను. కాబట్టి కొంతమంది నాతో కలిసి వ్యాపారం చేసిన ఉన్నారు, తోటి వ్యాపారం చేసిన ఉన్నారు, లేదా కలిసిమెలిసి ఉన్నారు. కాబట్టి నాకంటే వయసులో చిన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి రాజకీయాలు ఇబ్బంది లేదు. కానీ వాళ్ళ పద్ధతి మార్చుకోవాలని కూడా నేను మామూలుగా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాది విషయం కాదు, ఇంకొక విషయంలో కూడా. ఇప్పుడు మీరు అంటే వైఎస్ఆర్సీపీలో బాగా కొంచెం రాష్ట్ర స్థాయి పదవులను ఉన్నారు. అంటే మీ పార్టీ అధ్యక్షుని కూడా మీరు కొంచెం దగ్గర నుంచి ప్రభుత్వ సంబంధాలు తెలిపే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో మీరు అంటే ఈ ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత వస్తుందా రాదా అనేది డెఫినెట్ అభిప్రాయం. దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు, ప్రతిపక్షం కూడా సరిగ్గా ఎన్కాష్ చేసుకోలేకపోతుందని ఒక ఇది వస్తుంది. దాంతో మీరు చూస్తారా? అంటే మీరు చెప్పింది 100% నిజం. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా
జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు పోవటం కానీ లేదా కార్యకర్తలు పోవటం జరుగుతూ ఉంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తాత్కాలికమైనటువంటి సంతోషం కోసం ఆ ఎమ్మెల్యేని తీసుకోవడం జరుగుతుంది తప్ప పబ్లిక్ ఇమేజ్ రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇన్నర్లో వాళ్ళకున్న ఆలోచన కావచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సరే డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదా, అది ఏ కాన్సెప్ట్తో చేరారు, తర్వాత అక్కడ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచిగా అయినప్పుడు మళ్ళీ ఇప్పుడు రాగానే జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు కావడం అనేది క్షణాల్లో మారిపోదు. ఒక నా మనస్తత్వం పుట్టినప్పుడు ఏదైతే ఉందో కొద్ది గొప్ప అడ్జస్ట్మెంట్ అవుతూ అది అంతే కొనసాగుతుంటుంది, కానీ ఎప్పటికప్పుడు చేంజ్ అయ్యే పరిస్థితి ఉండదు. అంటే జన ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాదు, అది ఈగోయిజం ఉంది, లేకపోతే ఉంది కాబట్టి మేము బయటకు వచ్చేసామని చెప్పేది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి 9 సంవత్సరాలు చేశారు. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రజలు ఆయన ఎన్నుకున్నారు. ఆయన అందరికీ ముఖ్యమంత్రి, కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి. ఆయన గౌరవించాల్సిన బాధ్యత అన్ని పార్టీల నాయకులకు ఉంటాయి. ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఏదైతే లోపాలు ఉన్నాయో ఎత్తి చూపాల్సిన బాధ్యత ఉంటుంది. ఆయన ఎత్తి చూపితేనేమో అధికారం కోసం అని, మనం ఎత్తి చూపితే మనం చేసే తప్పులేమో అది మన కోసం చేసినట్టు కాదు, ప్రజల కోసం చేస్తున్నట్టు మాట్లాడే మాట కూడా ప్రజలు నమ్మరు. అది నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఎమ్మెల్యేల మంది పోతున్నప్పుడు అధికారం వస్తుందా రాదా, ఆయన ఏం చేస్తున్నారని కొంతమంది అంటే ప్రభుత్వంలో వ్యతిరేకతని ఎన్కాష్ చేసుకోలేకపోతున్నారనే ఆలోచన కూడా జనంలో ఉండొచ్చు. అయితే ఒకప్పుడు రాజకీయాలు నేను చెప్పిన అనుకూలంగా ఉండే, అంటే ఏ అధికార పార్టీ ఉన్నా ప్రజల కోసం పనిచేద్దామని ఆలోచన ఉంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మనకున్న వర్గానికి మనం పనిచేద్దామని ఆలోచన చేసే పరిస్థితులు ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఏ రకమైనటువంటి కవింపు చర్యలు లేకపోతే ఇబ్బంది కలిగించే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి తాత్కాలికంగా నిగురుగప్పి నిప్పులాగా ఉన్నప్పటికీ కూడా ఏ వర్గానికైతే ప్రజలకి అన్యాయం జరుగుతుందో ఆ వర్గం అధికారం ఉన్నంతకాలం టెంపరీగా ఉంటారు. అధికారం పోయే ముందు కానీ ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు ఏమవుతుంది, పట్టపగలవుతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు తెలిసిన వరకు ఏంటంటే నన్ను గౌరవంగా అన్న అంజన్న రా అని మాట్లాడతాడు. నేను పోయినప్పుడు నాతో అన్ని విషయాలు సక్రంగా మాట్లాడుతూ ఉంటారు. నేనైతే ఈ పొలిటికల్ దీంట్లో నేను ఎప్పుడు ఎంటర్ కాను. నా ఇష్యూకి నేను చూడటం, మన మర్యాద కోసం ఉండటం రావడం తప్ప. అయితే ఆయన విషయంలో ఏంటంటే ముక్కుసూటిగా తర్వాత ఏదైతే ఉందో అదే కుండ బదులు కూడా చెప్పేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సో ఎమ్మెల్యేలు పోయినా పార్టీకి దగ్గరగా కాకపోయినా ప్రభుత్వం ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఏ అధికార పార్టీ ఉన్నా సరే, నాట్ ఓన్లీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా అందరికీ అనుకూలంగా పనిచేయాలంటే ఓర్పు ఉండాలి. ఎక్కువ కష్టపడినంత మాత్రం ఇప్పుడు కూలీళ్ళు కష్టపడతారు, వాళ్ళకి మనం 300 రూపాయలు కూలి ఇస్తాం. కానీ ఫ్యాక్టరీ మేనేజ్ చేసాను కష్టపడడు, ఆలోచనతో డబ్బు సంపాదిస్తాడు. ఆ మాత్రం కష్టం ఎక్కువ పడితే మంచి పేరు వస్తుంది, కష్టం ఎక్కువ పడితే శ్రమ ఎక్కువ చేస్తే జనం నమ్ముతారు, మా ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు అనేటువంటి కొంతమంది చెప్తూ ఉంటారు. ఎక్కడైతే మనకు అవసరం ఉన్నటువంటి ప్రత్యేక హోదాను సాధించకుండా జర్మనీయో జపానో సింగపూరో లేకపోతే లండన్ వెళ్తే మన ముఖ్యమంత్రి గారు వాళ్ళు వచ్చేదానికంటే అదే సెంట్రల్ గవర్నమెంట్ తోటి రిక్వెస్ట్ కావచ్చు, డిమాండ్ కావచ్చు, ఆ ప్రత్యేక హోదా సాధించి ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే ఇండస్ట్రీస్ వాడంతటా ఏ వస్తాయంటే సబ్సిడీస్ కానీ, ట్యాక్స్ సిస్టమ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ మీద ఉన్నటువంటి ఛార్జెస్ తగ్గించడం కానీ ఇలాంటి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఇండస్ట్రీ వస్తుంది. లాభం ఎక్కడైతే ఉంటుందో వ్యాపారస్తులు అక్కడే ఉంటారు. సరే, ఇప్పుడు మీరు వివిధ దశలో చూశారు. అంటే వ్యాపారవేత్తగా, ఫస్ట్ ఒక రైతుగా, ఒక చిన్న మధ్యతరగతి కుటుంబీకుడిగా, తర్వాత వ్యాపారవేత్తగా, సోషల్ వర్కర్గా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపార వర్గాల ప్రతినిధిగా, రాజకీయ నాయకుడిగా, వీటన్నిటిలో మీకు బాగా తృప్తి కలిగించింది ఏది? అసలు ఏ దశ మీకు తృప్తి కలిగించింది? నాకైతే 100% ఏంటంటే ఇతర మానవుడి కష్టాల్లో పాలు పంచుకోవడంలో కానీ, ఇబ్బందుల్లోకి ఆదుకోవడం కానీ, విద్యార్థుల దశ పట్ల ఎవరైతే చదువుకోవడానికి అవసరం ఉన్న డబ్బులు కానీ, ఆరోగ్యరీత్యా కొంతమందికి ఏంటంటే ఇది ఈ 100 రూపాయలు లేకపోతే వాళ్ళ జీవితం పాడైపోద్ది, లేదా 1000 రూపాయలు లేకపోతే ఆపరేషన్ అయిపోద్ది అనుకున్నప్పుడు వాళ్ళకి మనం చేసిన హెల్ప్ అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ హెల్ప్ అయిపోయి వాళ్ళు హ్యాపీగా ఉన్న తర్వాత ఇప్పుడు అగపడతారు. అగపడ్డప్పుడు ఏమవుతుందంటే
సార్ మీ వల్ల మా పిల్లగాళ్ళు చదువుకున్నారని. కొంతమంది స్టూడెంట్స్ ఏం చెప్తారంటే, సార్ మీ హాస్టల్లో మీరు చైర్మన్గా ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్నాను, మీకు హెల్ప్ చేశారు, నేను ఇంతటి వాడు అయ్యాను. అంటే ఎవరైతే మన హెల్ప్ తీసుకొని సాటిస్ఫాక్షన్గా అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళ అప్రిషియేషన్ కానీ లేదా అభినందన కానీ చేసినప్పుడు మన జీవితంలో ఇంకా సాధించాల్సింది ఏమీ లేదు, అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫస్ట్. తర్వాత ఏంటంటే డబ్బులు అనేది పవర్ అండ్ ఫైనాన్స్ ఈజ్ టెంపరరీ నేను నమ్ముతాను నేను. ఈ రెండు కూడా శాశ్వతం కావు. ఏది శాశ్వతంగా ఉంటుంది అంటే మన జీవితంలో మన దగ్గర ఉన్న డబ్బుని ఎదటవాడికి ఎంతో కొంత అంటే మొత్తం ఉపయోగపడాలని నా కాన్సెప్ట్ కాదు, నా ఉద్దేశం అదొకటి. నేను అసలు మొదటి నుంచి ఒక కాన్సెప్ట్లో ఉన్నాను, ఆ కాన్సెప్ట్ ఇంకా చెప్పలేదు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లు ఇక్కడ డబ్బులు వసూలు చేసి తీసుకెళ్లే కంటే ఈచ్ వన్ క్యాచ్ వన్ లాగా ఒక ఉన్నవాడు ఆ పల్లెటూరులో ఒక ఆదుకోవడం నేర్చుకుంటే ఈ దేశం మొత్తం కూడా ఒక కొన్ని సంవత్సరాల్లో బాగుపడిపోతుంది. అది నేను ఒక 4 ఎకరాల పొలం తీసుకొని అది చెప్పి దాన్ని ఎవరో పంచి చేసి ఇబ్బంది పెట్టే కంటే ఈచ్ వన్ క్యాచ్ వన్ అంటే ఏ ఊళ్ళో ఎవరైతే ధనికుడు ఉన్నాడో ఆ ఊళ్ళో రియల్గా బీదవాడు ఉన్నాడో వాడిని ఆదుకోవడం ప్రయత్నం చేస్తే ఈ దేశం అంతా కూడా కొన్ని సంవత్సరాలు సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. నాకైతే సోషల్ సర్వీస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ కానీ స్నేహితుల మధ్య, వ్యాపారస్తుల మధ్య, రాజకీయ నాయకుల మధ్య ఉన్నటువంటి మంచి సత్సంబంధాలు, అధికారుల మధ్య సత్సంబంధాల వల్ల, మా జాయింట్ ఫ్యామిలీ వల్ల కూడా నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. ఐ రిక్వెస్ట్ ది ఆల్ పబ్లిక్ కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ చేయాల్సిన పని ఏంటంటే అహాన్ని చంపుకోండి, ఓర్పుగా ఉండండి, తోటి మానవుడికి మేలు చేయండి. ప్రతి విషయంలో జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్ తోటే మనం ముందుకెళ్దాం. ప్రభుత్వాలు ఏదున్నా ప్రభుత్వంతో మన సంబంధం లేదు. ఒక మానవుడిగా మంచి పని చేయడం కోసం ప్రయత్నం చేయాలి, మంచి పనికి మనం సహకరించాలనేది నా కాన్సెప్టు. నాకు కులాలు, మతాలు, పార్టీలు పక్కన పెట్టండి. ఎవరైతే మన అవసరానికి మన అవసరం వాళ్ళకు ఉందో అవసరానికి మన చేతనైతే దాన్ని కొంతమంది ఏంటంటే డబ్బు లేకుండా కూడా ఏదో రకమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టో లేకపోతే ఏ రకంగా పేరు కోసం ఖర్చు పెడతాం, అది కూడా చేయొద్దు. ముందు మన అడ్జస్టింగ్ చూసుకొని మనకున్న దానికంటే యాక్సెప్ట్ కొద్దిగా అయినా సరే జనానికి మేలు చేయాలి. సో నాకు సోషల్ సర్వీస్ మీద ఉండేటువంటి సాటిస్ఫాక్షన్ మన దేంట్లో లేదు. అంటే వ్యాపారస్తులందరూ కూడా నన్ను ఈ 26 సంవత్సరాల్లో రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించడం వల్ల 26 సంవత్సరాలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా కొనసాగడం నాకు ఒక తృప్తినిచ్చింది. ఎందుకంటే నేను చేసే పని వల్లనే నాకు సహకరిస్తున్నారు ఒక నమ్మకం నాకు ఉంది. ముందు రోజుల్లో కూడా ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలతో కానీ వ్యాపార వర్గాలతో కానీ ప్రజలు కానీ సోషల్ కాన్సెప్ట్లో సత్సంబంధాలు పెంచుకుంటాం. హెచ్సివి ముందు ప్రత్యేకించి ఇలాంటి అంతర్యామి కార్యక్రమాన్ని చేయటం అంటే మనసులో ఉన్నట్టు మనోగతాలను పైకి చెప్పగలిగినప్పుడు దీనివల్ల ఏదైనా అంటే కింది నుంచి పైకి వచ్చినా ఎంత ఆర్థికంగా బలవంతుడైనా రాజకీయాల్లో ముందున్నా అవి టెంపరవరీ కాబట్టి ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయడం నేర్చుకోవడం వల్ల మీ టీవీ చేస్తున్నటువంటి కార్యక్రమం వల్ల ఏంటంటే కింద నుంచి పైకి వచ్చేటువంటి వాళ్ళ యొక్క జీవితాలు తెలుసుకున్నందువల్ల కొంతమందైనా మార్పు వస్తే ఈ సమాజానికి బాగుపడుతుందని మీరు చెప్పే కాన్సెప్ట్కి ప్రత్యేకించి శిరస్సు ఉంచి మరి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కాన్సెప్ట్లు ముందు రోజుల్లో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలని కూడా మాట్లాడుతూ మిమ్మల్ని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అంతరంగాన్ని మా హెచ్సివి ప్రేక్షకులతో పంచుకునేందుకు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు అంతరంగం. వ్యాపార రంగంలో గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరుని మన దేశవ్యాప్తంగా వినిపింపజేస్తున్న మంచి క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆత్కూరు ఆంజనేయులు గారు రాజకీయంగా కూడా ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ వచ్చేవారం మరో ముఖ్య అంతరంగంతో కలుసుకుందాం. నమస్కారం, సెలవు.